ఇది చూడండి మొదటి గంప. ఇందులో వచ్చేసి ఒక్క 40 కేజీలు ఉంటాయండి. అంటే 500 సంపాదించారు ఈరోజు. మరొక గంప చూద్దాం. ఇది మరి మా పెద్దప్ప వారి గంప. ఇది సుమారుగా 1 క్వింటల్ అవ్వచ్చు, అనగా 100 కేజీలు. అంటే ఒక 1200 సంపాదించారు. ఓకే, ఇది అసలైన గంప నాది, మద్దుగంది. ఇవి కూడా వచ్చేసి ఒక 120 కేజీలు అవ్వచ్చు, అంటే ఒక 1500 సంపాదించినట్టు నేను. ఓకే, అలాగే ఇంకొక ముందుకు వెళ్దాం. ఇంకో గంప ఉంది. ఇందులో కూడా సుమారుగా ఒక 70 నుంచి 80 కేజీలు అండి, అంటే 1000 రూపాయలు సంపాదించినట్టు వీళ్ళు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సుమారుగా 70 నుంచి 80 కేజీలు అవ్వచ్చు. వీళ్ళు కూడా ఒక 1000 రూపాయలు సంపాదించినట్టే. ఎందుకంటే కేజీ వచ్చేసి మనకు 12 రూపాయలు ఇస్తారు కాబట్టి అలా 100 కేజీలకు 1200 వచ్చినట్టే కదా. ఓకే, అందరూ అయితే గడ్డకు వచ్చేసారు. ఇంకా 2 గంపలు లోపల ఉన్నాయి. గడ్డకు వచ్చిన తర్వాత అందరూ చిక్ తీసుకుంటారండి, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వల్లిడ్చాలి కదా, అందుకనమాట. చూడండి, ఇక్కడ ఒకరు చిక్ తీస్తున్నారు, అక్కడ ఒకరు చిక్ తీస్తున్నారు, ఇక్కడ ఒకరు చిక్ తీస్తున్నారు, ఆ లాస్ట్ ఒకరు చిక్ తీస్తున్నారు. వామ్మో, ఏంది అద్భుతం, ఏంటి మిరాకిల్, చూడలేకపోతున్నాం. ఆ చెప్పు, ఆ కాకా మీకు ఎట్లా అనిపిస్తుంది? చెరువుకి వచ్చి చేపలు పడుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? అమ్మో, ఏంది మహత్యం. అమ్మ చెప్పండి, మీరు నిర్ణయం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చూడండి, ఎంత కష్టంలో కూడా అవుతుంది. ఓ మై గాడ్. అలాగే ఇంకొకటి పంది ఉంది, అది అడుగుదాం మనం. ఇక్కడ ఒకటి వస్తుంది. బ్రదర్, మీకు ఎలా అనిపిస్తుంది? చెరువుకి వచ్చి చేపలు పడుతున్నారు కదా, ఇంత చదివి లాస్ట్కి మీరు చెరువులో వచ్చి పడ్డారే, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, బాబు చాలా సీరియస్గా ఉన్నాడు, అందుకోసం మనం అడగకూడదు, వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇంకా తింటా ఉంది చపాతీలు. పొద్దున్న నుంచి పాప టిఫిన్ చేయలేకున్నట్టుంది, ఇప్పుడు చేస్తూ ఉంది. అదే అండి బండి, చేపల బండి. ఇప్పుడు ఇంకా లోడ్ రాలేదనమాట, చేసుకుంటారు. ఇదే చెరువు. ఇంకా తర్వాత గ్రేడింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను, అది కూడా చూసి తరించండి, ఆనందించండి, ఆస్వాదించండి. ఓకే, ఇంకో 3 గంపలు రాదని చెప్పాను కదా, అందులో ఇది ఒక గంప అనమాట. ఇందులో వచ్చేసి అవ్వచ్చు, తింటాం ఆరామ్సే. అండి, మా గుంపులో ఉండే ఒకే ఒక ప్లాస్టిక్ గంప అనమాట ఇది. ఇందులో కూడా 70 కేజీలు అవుతాయి కన్ఫర్మ్. ఇది అసలైన గంప అంటే. ఇది కూడా కింద అవ్వచ్చు అనుకుంటున్నాను, కానీ అందా చెప్పలేము. అయ్యి బాబాయ్, బాత్ పడింది, బాత్. చూడండిగా, బాత్ ఇంకా బతికే ఉంది, కట్టేశారనమాట. ఈరోజు పండగే ఇంక మన వాళ్ళకి. చేపలు పట్టుకొని గడ్డకొచ్చిన తర్వాత ఎవరి చేపలు వాళ్ళే గంపలల్లో వేసుకోవాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా ఉండదు. చిన్న చేపలు వేరుగా, పెద్ద చేపలు వేరుగా వేసుకుంటూ ఉంటారనమాట. బాక్సులు నింపిన తర్వాత అక్కడ ఉన్న కూలీ మనుషులు వచ్చి వాటిని తీసుకెళ్ళి కాటా మీద పెట్టేస్తారండి. ఆ కాటా మీద నంబర్ వచ్చేసి ఆడ ఓనర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రాసుకుంటారు చేపలు ఎన్ని పడ్డాయి గంపకని. చేపలు కాటా చేసి ఒక దగ్గర పాడేస్తారు కదా, వాటిని ఇప్పుడు గ్రేడింగ్ చేస్తున్నారు అనమాట. గ్రేడింగ్ అంటే ఏం లేదండి, ½ కేజీ కంటే కింద ఉన్న వాటిని ఒక బాక్సులో, ½ కేజీ కంటే పైన ఉన్న వాటిని ఒక బాక్సులో, కేజీ కంటే పైన ఉన్న వాటిని ఒక బాక్సులో, అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క బాక్స్లో విడదీసి వేస్తుంటారు. దాన్ని గ్రేడింగ్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్క చేపకు ఒక్కొక్క విధంగా రేట్ ఉంటుంది కదా, అలా అనమాట. వీటన్నిటిని విడదీసి ఒక్కొక్క బాక్స్లో వేస్తారనమాట. ఒక్కో బాక్స్లో 35 కేజీలు పట్టిస్తారండి. అంటే ఫస్ట్ కింద ఐస్ వేస్తారు, తర్వాత కొన్ని చేపలు వేస్తారు, తర్వాత మళ్ళీ పైన ఐస్ వేస్తారు, దాని తర్వాత మళ్ళీ కొన్ని చేపలు వేస్తారు. అలా మొత్తానికి 35 కేజీలు ఒక బాక్స్లో సరిపోయేలా చేస్తారు అనమాట. దీన్నే గ్రేడింగ్ అంటారు. ఇంతకంటే ఎక్కువ ఏమంటదు. కొన్ని బండ్లలో ఏమంటే ఇవి ఐస్ బండ్లు పెడతారు, ఐస్ బండ్ బాక్సులు పెడతారు, కానీ మన దీంట్లో బాక్సులో పెట్టడం జరిగింది. అంతే అండి, ఏం లేదు. ఇంకా గ్రేడింగ్ అంటే ఇంతే. చూసారు కదా, మళ్ళీ మంచిగా ఉందా వీడియో అయితే.
మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సుమారుగా 10 కేజీలు ఉంటుందండి. దీని పేరు సిల్వర్ కర్ర అంటారు. ఒకసారి చూద్దాం అన్నట్టు పట్టుకొని చూస్తున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో, అబ్బాబాబా చూడండి చాలా బాగుంది, మస్తుగా ఉంది.